ఇష్టానుసారంగా మాట్లాడబాక. కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. పోయి షోలు చేసుకోపోయి ఇంకెందుకు. నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడే ఆ జబర్దస్త్ షోలో ఈ కేకులో పక్కపక్కలు పొట్టి డ్రెస్సులు వేసుకొని వాళ్ళతో వీళ్ళతో డాన్సులు చేసిన దాన్ని నువ్వు ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అనిపిస్తుంది అక్క నాకు. నువ్వు ఎంత దిగజారిపోయావంటే ఇంకా వేరే లెవెల్ అనమాట. పరాకాష్ట ఏదో అంటారు కదా, ఆ లెవెల్కి వెళ్ళిపోయావు. కర్మ ఎప్పటికి వదిలిపెట్టదు. అది మరీ అంత విర్ర వేగబాకు. సరేగానే ఏడుకోబోతున్నట్టుండే. ఎవరన్నా ఏమన్నా పిలిచారా అంటే వ్రతానికో లేకపోతే పెళ్లికో పేరెంట్కి పిలిచినట్టున్నారు కదా, బాగా రెడీ అయిపోతున్నట్టున్నవే. సరేలే, నువ్వు ఎలా రెడీ అయితే మాకు ఎందుకుగానే ఇలాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడబాకు. ఓ మీ అక్క మర్చిపోయాను ఇంకొక విషయం. జగన్ అన్న అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లాగ్ ఎగరేసాడేమో ఆగస్టు 15కే. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాలేదు? అంతకుముందు ఆగస్టు 15కి ఎగరేసా, ఇప్పుడు ఎందుకు రాలేదు? ఏమైపోయాడబ్బా? అంటే పదవిలో ఉన్నప్పుడు దేశభక్తులు గుర్తొస్తాయా? పదవిలో లేకపోతే ఏం గుర్తురావా? ఏంటో మా అక్క ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా కమ్మగా ఉంటుంది మే నాక. సరేలే, ఇంకెప్పుడు ఇలా నోరు అదుపు తప్పి మాట్లాడబాక. మాట్లాడితే ఏమైందో తెలిసినా